सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము 38వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న శబ్దకోశం చెప్పుకున్నాము. తర్వాత 38 కాదు 37వ అభ్యాసము శబ్దకోశం చెప్పుకున్నాము. అందులో 134వ నియమం చెప్పుకున్నాము. 135 కూడా మొదలు పెట్టాము. అందులో ఒక 2 పాయింట్లు చెప్పుకున్నాము మనము. నెక్స్ట్ 3వ పాయింట్ నుంచి ఏదో కంటిన్యూ రాసుకోండి. అందరూ కూడా 3వ పాయింట్ రాసుకోండి. 3వ పాయింట్ నిన్న 2వ పాయింట్ ఎండింగ్ ఏం చెప్పారంటే మనం అభ్యాసం 125లో చెప్పేటువంటి నియమాలు ఇక్కడ కూడా వర్తిస్తాయని చెప్పుకున్నాం. అందులో 125లో ఏ నియమాలు చెప్పుకున్నాం? 1వ నియమము, 3వ నియమం, 4వ నియమం అంటే 4వ పాయింట్ అంటే 125 నియమాలు పాయింట్ వైజ్ చెప్పాను. అక్కడ 1వ పాయింట్, 3వ పాయింట్, 3, 4, 5 వీటికి సంబంధించి క్రమంగా ఉదాహరణ చూసాం. 5వ పాయింట్కి సంబంధించి ఉదాహరణ చూసాం. అందులో ఎక్కువగా సంప్రసారణకు సంబంధించినవి ఎక్కువైన సంప్రసారణకు సంబంధించిన రూపాలు ఏ విధంగా ఉంటాయని చూపించారు. కాబట్టి ఉక్త్వా, సుక్త్వా, ఇష్ట్వా, ఉక్త్వా, గృహీత్వా, విద్వా, పృష్ట్వా, హుత్వా, ఊఢ్వా, ఉదిత్వా, ఉషిత్వా అని చెప్పి మనము అభ్యాసం 125 నియమం 125లో ఉన్నటువంటి 5వ పాయింట్కి ఉదాహరణ చెప్పుకున్నాము. ఇప్పుడు ఇదే క్రమంలో నెక్స్ట్ 3వ పాయింట్ కింద రాసుకోండి. అభ్యాసం 135లో 3వ పాయింట్ కింద రాసుకోండి. 3వ పాయింట్లో రాసుకోండి. నియమం 132లో ఇచ్చినటువంటి ఇక్కడ నియమం 132 ఇస్తున్నాండి. నియమం 132లో ఇచ్చినటువంటి నియమం 132లో ఇచ్చినటువంటి 3వ పాయింట్ 3, 4 3వ పాయింట్ 4వ పాయింట్ అంటే 3వ బిందు 4వ బిందు. నియమం 132లో ఇచ్చినటువంటి 3, 4 యొక్క బిందువులు అంటే పాయింట్లు ఏది చెప్పాను 3వ పాయింట్ కింద 4వ పాయింట్ కింద చెప్పాను. అది 132లో ఇచ్చినటువంటి 3, 4 పాయింట్లు ఇక్కడ కూడా వర్తిస్తాయి. అంటే ఈ త్వా ప్రత్యయంలో కూడా వర్తిస్తాయి. ఈ త్వా ప్రత్యయంలో కూడా వర్తిస్తాయి. ఈ త్వా ప్రత్యయంలో కూడా వర్తిస్తాయి. ఈ ప్రత్యయం కూడా వర్తిస్తాయి. నియమం 138లో చెప్పినటువంటి 3, 4 పాయింట్లు ఈ త్వా ప్రత్యయంలో కూడా వర్తిస్తాయి. అంటే అక్కడ చెప్పిన నియమాలు ఏవైతే పాయింట్లు చెప్పినా అక్కడ ఏదైతే నియమం చెప్పినో అదే నియమం ఈ త్వా ప్రత్యయం వచ్చినప్పుడు అదే విధంగా వస్తుంది అని చెప్పుకున్నాం. సో ఇదే విధంగా ఉంటుంది, అది గమనించండి. ఇప్పుడు రాసుకోండి దీనికి ఎగ్జాంపుల్. అందులో 3వ పాయింట్కి సంబంధించి ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటుంది రాసుకోండి. నియమం 132లో 3వ పాయింట్ చెప్పాను కదా, ఆ 3వ పాయింట్కి సంబంధించిన ఎగ్జాంపుల్ నియమానికి సంబంధించి ఉదాహరణ రాసుకోండి. పచ్చధాతు అండి. పచ్చధాతుకి త్వా ప్రత్యయం వచ్చినప్పుడు పచ్చు ప్లస్ త్వా, పచ్చు ప్లస్ త్వా, పచ్చు ప్లస్ త్వా, పచ్చు ప్లస్ త్వా ఈజ్ ఈక్వల్ టు పక్త్వా అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు పక్త్వా. పచ్చు ప్లస్ త్వా పక్త్వా, పక్త్వా. నెక్స్ట్ అండి అంటే వండి అని అర్థం వస్తుంది. ఏమవుతుంది?
పచ్చు ప్లస్ త్వాకి పక్త్వ అంటే పచ్చులో ఉండే చకారం కకారం చేశాం. ఇది మార్పు వచ్చింది ఇక్కడ, అది గమనించాలి. పక్త్వ అయిపోయింది, చకారం కకారం చేశాం. పక్త్వ అంటే వండి. నెక్స్ట్ రాసుకోండి, భుజు ప్లస్ త్వ. భుజు ప్లస్ త్వ. భుజు ప్లస్ త్వ. భుజు ప్లస్ త్వ ఈజ్ ఈక్వల్ టు భుక్త్వ. ఏమొస్తుంది? భుక్త్వ అంటే తిని. తిని. ఇక్కడ భుజ్లో ఉండే జకాయ కకారం వచ్చింది. అక్కడ పచ్చిలో ఉండే కకారానికి పచ్చిలో ఉండే చకాయ కకారం చేసాము, ఇక్కడ భుజ్లో ఉండే జకారం కూడా కకారం చేసాం అన్నమాట. ఓకే, సో అందుకే భుక్త్వ అంటే తిని లేదా భక్షించి అనే అర్థం వస్తుంది. ఓకే, ఇది నియమం 132లో ఇచ్చినటువంటి 3వ పాయింట్కి 2 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. రేపు ఇప్పుడు 4వ పాయింట్కి ఎగ్జాంపుల్ రాసుకోండి. 4వ పాయింట్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ప్రచ్ ప్లస్ త్వ. ప్రచ్ ప్లస్ త్వ ఈజ్ ఈక్వల్ టు పృష్ట్వా. ప్రచ్ ప్లస్ త్వ. ప్రచ్ ప్లస్ త్వ ఈజ్ ఈక్వల్ టు పృష్ట్వా అంటే అడిగి. అడిగి. నెక్స్ట్ అండి, యజ్ ప్లస్ త్వ. యజ్ ప్లస్ త్వ. యజ్ ప్లస్ త్వ. యజ్ ప్లస్ త్వ ఈజ్ ఈక్వల్ టు ఇష్ట్వా అయిపోతుంది. ఇక సంప్రసారం అవుతుంది. ఇష్ట్వా. యజ్ ప్లస్ త్వ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇష్ట్వా. 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 జీ అది ఇకారం అండి. ఇష్ట్వా ఏంటండి? ఈలో ఇకారం అండి. హ్రస్వ ఇకారమా? ఈ హ్రస్వ ఇకారం అండి. ఇష్ట్వా అచ్చుల్లో ఉండే ఇకారం. అచ్చుల్లో ఉండే ఇకారం అండి. ఇది కనిపిస్తుంది స్క్రీన్ మీద చూడండి. స్క్రీన్ మీద చూసి రాసుకోండి, కనిపిస్తుంది చూడండి. ఇష్ట్వా. ఓకే, నెక్స్ట్ శ్రద్ధ ధాతు అండి. శ్రద్ధ ధాతుకి శ్రద్ధ ప్లస్ త్వ. ఇష్ట్వా అంటే ఏంటి మహోదయ? యజ్ఞం చేసి, హోమం చేసి. హోమం చేసి. హోమం చేసి యజ్ఞం చేసి అని అర్థం. నెక్స్ట్ శ్రద్ధ ప్లస్ త్వ అండి. శ్రద్ధ ప్లస్ త్వ. శ్రద్ధ ప్లస్ త్వ. శ్రద్ధ ప్లస్ త్వ ఇది ఈక్వల్ టు సృష్ట్వా. సృష్ట్వా అంటే సృష్టించి. సృష్టించి రచించి. సృష్టించి. శ్రద్ధ ప్లస్ త్వ ఈజ్ ఈక్వల్ టు సృష్ట్వా, సృష్టించి. ఓకే, ఇవి మనకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకున్నామండి. అంటే అభ్యాసం నియమం 132లో ఇచ్చినటువంటి 3వ పాయింట్కి 4వ పాయింట్కి ఎగ్జాంపుల్ రాసుకున్నాము. ఇప్పుడు మనకు 135లో నడుస్తున్న క్రమం ఇది 3వ పాయింట్ కింద చెప్పుకునేవన్నీ. ఇప్పుడు 4వ పాయింట్ రాసుకోండి. మన ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి 135 నియమంలో 4వ పాయింట్ కింద రాసుకోండి. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4వ పాయింట్ కింద రాసుకోండి. 4వ పాయింట్ కింద రాసుకోండి. గా కామ పా. గా కామ పా. గా కామ పా. గా కామ పా. ఈ ధాతువులకు అంతిమ నుండి ఆకార స్థానంలో, ఈ ధాతువులకు అంతిమంలో ఉన్నటువంటి ఆకార స్థానంలో, ఈ ధాతువులకు అంతిమంలో ఉన్నటువంటి దీర్ఘాకారం ఆకార స్థానంలో ఈకారం వస్తుంది. ఆకార స్థానం ఏమొస్తుంది? ఈకారం వస్తుంది. ఈ ధాతువులకు అంతిమంలో ఉన్నటువంటి ఆకార స్థానంలో ఏమొస్తుంది? ఈకారం వస్తుంది. ఈకారం వస్తుంది. ఈకారం చూడండి. గురువు గారు అందరినీ మ్యూట్ చేసుకోమని చెప్పండి, చాలా సౌండ్స్ వస్తున్నాయి. గా ప్లస్ త్వ.
గా ప్లస్ త్వా. ఇక్కడ గాలో ఉండే ఆకారానికి ఈ కారం దీనికి ఈ కారం చేస్తామండి. అప్పుడు ఏమవుతుంది గీత్వా అని వస్తున్నాడు. అందుకే గా ప్లస్ త్వా ఈజ్ ఈక్వల్ టు గీత్వా. గీత్వా. గా ప్లస్ త్వా ఈజ్ ఈక్వల్ టు గీత్వా. నెక్స్ట్ అండి పా ప్లస్ త్వా. పా ప్లస్ త్వా ఈజ్ ఈక్వల్ టు పీత్వా. ఇక్కడ ఆకి దీనికి ఈ కారం వచ్చింది అంటే పీత్వా అంటే త్రాగి. త్రాగి అని అర్థం వస్తుంది. త్రాగి. వేరే చోట అంటే వేరే ధాతువుల్లో మాత్రం దీర్ఘ ఆకారమే ఉంటుంది. వేరే ధాతువుల్లో మాత్రం దీర్ఘ ఆకారమే ఉంటుంది. అంటే ఇప్పుడు దీర్ఘ ఆకారం ఉన్నటువంటి ధాతులకు చేస్తాం దీర్ఘ ఈకారం చేశాం. ఆ స్థానంలో గాలో ఆ ఉంది ఈ చేశాము, పాలో ఆ ఉంది ఈ చేశాము. కానీ కొన్ని ధాతులకు ఆనే ఉంటుంది, ఈకారం రాదు. అవి ఏంటివి ఆ ధాతులు చూపిస్తున్నాడు. కొన్ని ధాతుల్లో మాత్రం ఆకారమే ఉంటుంది. కొన్ని ధాతుల్లో మాత్రం ఆకారమే ఉంటుంది. అవి ఏంటి ఎగ్జాంపుల్ రాసుకున్నాను. ఎగ్జాంపుల్ పెట్టి రాయండి. అవి ఏంటి జ్ఞా ధాతుని. జ్ఞాప్యస్త్వా. 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 ఇక జ్ఞా ధాతు ఉంది కదా, ఆ జ్ఞా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ మామూలుగా అయితే పైన చెప్పిన ప్రకారం ఈ రావాలి. కానీ ఇక్కడ కొన్ని ధాతులు రాదంట. అవి ఏవి రావో ఎక్కడ రావో అవి ఇక్కడ మనం చూసామంట. అంటే ఇక్కడ చెప్పిన దాంట్లో అది జ్ఞాప్యస్త్వా ఈజ్ ఈక్వల్ టు జాత్వా. జ్ఞాప్యస్త్వా ఈజ్ ఈక్వల్ టు జ్ఞాత్వా అంటే తెలుసుకొని. అంటే ఇక్కడ ఈ రాజు చూపిస్తున్నాడు అంతే. నెక్స్ట్ దాని త్రాప్యస్త్వా. త్రా ధాతు అండి. త్రాప్యస్త్వా. త్రాప్యస్త్వా ఈజ్ ఈక్వల్ టు త్రాత్వా అంటే రక్షించి. త్రాత్వా అంటే రక్షించి. త్రాత్వా అంటే రక్షించి. ఓకే అండి. అంటే ఎక్కడెక్కడ ఏ విధంగా మార్పు చూపిస్తున్నాడు. మనకి కొన్ని తెలిసా దీన్ని బట్టి మనం ఎక్కడైనా సాహిత్యం చదువుతున్నప్పుడు మనకు ఇలా కూడా ఉంటుంది, ఇలా వచ్చినప్పుడు అది త్వా ప్రత్యాంతమే అని చెప్పి అర్థం చేసుకోవడం కోసం కొన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. అస్తు. ఇప్పుడు 5వ పాయింట్ కింద రాసుకోండి. ఇది 4వ పాయింట్ అయిపోయింది. ఎగ్జాంపుల్ చెప్పాము. ఎక్కడెక్కడ కొన్ని చోట్ల దీర్ఘ ఆకారంలో ఈ కాలం వస్తుంది, కొన్ని చోట్ల రాదు అని చెప్పి ఒక 4 ధాతులు చూసాం. ఇక్కడ మాత్రం ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఏవైతే నియమాలు ఏవైతే ధాతులు వచ్చాయో ఎక్కడైతే ఏ నియమం చెప్పాడో అక్కడ గమనించండి. అది గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ 5వ పాయింట్ కింద రాసుకోండి. 5వ పాయింట్. ఇప్పుడు 5వ పాయింట్ 135 నియమంలోనే 5వ పాయింట్ కింద రాసుకోండి. రాసుకోండి. దీర్ఘ రూకారము కలిగిన ధాతువులకు దీర్ఘ రూకారం కలిగిన ధాతు స్థానం రాయండి. దీర్ఘ రూకారం కలిగిన ధాతు స్థానంలో దీర్ఘ రూకారం కలిగిన ధాతు స్థానంలో దీర్ఘ రూకారము కలిగిన ధాతు స్థానంలో ఈరు వస్తుంది. ఈర్ అంట. ఈర్. దీర్ఘ రూకారం కలిగినటువంటి ధాతు స్థానంలో వస్తుంది ఈరు వస్తుంది. ఈర్. ఈరు వస్తుంది. ఈ రేపం ఈరు వస్తుంది. ఈరు వస్తుంది. దీర్ఘ రూకారం కలిగిన ధాతులకు దీర్ఘ రూకారం కలిగిన ధాతు స్థానం వస్తుంది ఈరు వస్తుంది. అవి ఏంటి ఎగ్జాంపుల్ రాసుకోండి. త్రూ ధాతు అండి. త్రూ. త్రూ. త్రూలో దీర్ఘ రూకారం. తాకి దీర్ఘ రూకారం. త్రూ ధాతు. త్రూ ధాతు స్థానం. ఏం చెప్పినాము? దీర్ఘ రూకారం ఉంది కదా ఇంట్లో. ఆ దీర్ఘ రూకారం కలిగిన ధాతు స్థానం వస్తుందంట ఈరు వస్తుందంట. అంటే దీర్ఘ రూకార స్థానం ఈరు వస్తుందంట. అప్పుడు ఏమో తీరు అయిపోతుంది. పక్కన త్వా కలుపుకుంటాం. అంటే ఇవన్నీ నియమాలు ఎక్కడైనా త్వా ప్రత్యయం వచ్చినప్పుడే రూపాయలు ఎలా మారుతాయని చెప్పుకున్నాం. అంటే త్వా ప్రత్యయం వచ్చినప్పుడు ఇటువంటి మార్పులు వస్తాయని చెప్పడం కోసం అండి. రాసుకోండి. త్రూ ప్లస్ త్వా. త్రూ ప్లస్ త్వా ఈజ్ ఈక్వల్ టు త్రూ ప్లస్ త్వా ఈజ్ ఈక్వల్ టు తీర్త్వా. దీర్ఘ రుకార స్థానం ఈరు చేసాం. అక్కడ తీర్ అయిపోయింది. పక్కన త్వా కలిపి తీర్త్వా. తీర్త్వా అంటే ఒడ్డుకు చేరుకొని. తీర్త్వా ఒడ్డుకు చేరుకొని.
తీర్త్వా తీర్త్వా ఒడ్డుకు చేరుకొని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. క్రూ ధాతు అండి. క్రూ ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద చూసుకోండి, నీట్గా ఉన్నాయి. క్రూ ధాతు అండి. క్రూ ధాతుకి కీర్త్వా కీర్త్వా కీర్త్వా. క్రూ ధాతుకి ఏమొస్తుంది? కీర్త్వా అంటే విసిరి లేదా చల్లి. విసిరి లేదా చల్లి. విసిరి లేదా చల్లి. నెక్స్ట్ అండి పృధాతు. పృధాతు 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 పృధాతులో మాత్రం దీర్ఘ రూకార స్థానంలో ఈర్ కాకుండా ఊరు వస్తుంది. దీర్ఘ రుకార స్థానంలో ఈర్ కాకుండా ఏమొస్తుందంట? ఊరు వస్తుంది. ఊరు వస్తుంది. దీర్ఘ రుకార స్థానంలో ఈర్ కాకుండా ఊరు వస్తుంది. ఊరు ఎగ్జాంపుల్ రాసుకున్నది. పృ ధాతు. ఏ ధాతు? పృ ధాతు చెప్పుకునేదా? పృ ప్లస్ త్వా ఇజ్ ఈక్వల్ టు పూర్త్వా. పూర్ ప్లస్ త్వా ఇజ్ ఈక్వల్ టు పూర్త్వా. పూర్ ప్లస్ త్వా ఇజ్ ఈక్వల్ టు పూర్త్వా. పూర్ ప్లస్ త్వా ఇజ్ ఈక్వల్ టు పూర్త్వా అంటే పూరించి లేదా పూర్ణం చేసి అని అర్థం వస్తుంది. ఇక్కడ దీర్ఘ రూకార స్థానం ఊరు వచ్చిందండి. ఊరు అయితే పూర్ ప్లస్ త్వా కలిపితే పూర్త్వా అంటే పూరించి లేదా పూర్ణం చేసి. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ 6వ పాయింట్ కింద రాసుకోండి. ఇప్పుడు 6వ పాయింట్ కమ్ ధాతు అండి. కమ్ ధాతు కామా కమ్ ధాతు 6వ పాయింట్ కింద రాసుకోండి. కమ్ ధాతు కామా క్రమ్ ధాతు కామా క్రమ్ ధాతు. ఒకటి కమ్ ధాతు, ఒకటి క్రమ్. రాకి రావద్దండి, కాకి రావద్దు. క్రమ్ ధాతు కమ్ కామా క్రమ్ కామా. నెక్స్ట్ చమ్ ధాతు అండి. చమ్. నెక్స్ట్ దమ్ ధాతు. దమ్. నెక్స్ట్ బ్రహ్మ ధాతు అండి. నెక్స్ట్ బ్రహ్మ ధాతు. నెక్స్ట్ శ్రమ్ ధాతు. శ్రమ్ ధాతు. కమ్ము క్రమ్ము, చమ్మ దమ్, మళ్ళీ బ్రహ్మ శ్రమ్. ఈ ధాతులండి. ఓకేనా? 6వ పాయింట్లు చెప్పినాం. కమ్ము క్రమ్ము చమ్మ దమ్ బ్రహ్మ శ్రమ్. ఈ ధాతులకు మాత్రం 2 రూపాయలు వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధాతులకు మాత్రము 2 రూపాయలు ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన ధాతులకు మాత్రము 2 రూపాయలు ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన ధాతులకు మాత్రం 2 రూపాయలు ఉంటాయి. ఒక రూపంలో మాత్రం మధ్యలో ఇకారాన్ని ఉపయోగించి, ఒక రూపంలో మాత్రం మధ్యలో ఇకారాన్ని, హ్రస్వ ఇకారాన్ని మధ్యలో ఇకారాన్ని ఉపయోగించి, రెండో రూపంలో
రెండో రూపంలో అమ్ స్థానంలో ఆన్ చేసి, రెండో రూపంలో ఎలా ఉంటుంది? అమ్ము స్థానంలో ఆన్, అమ్ము స్థానంలో ఆన్ చేసి. ఒకటి రూపంలో మధ్యలో ఇకారము, రెండో రూపంలో అమ్ము స్థానంలో ఆన్ చేసి. అవి రూపాయలు ఎలా ఉంటే రాష్ట్రం ఎగ్జాంపుల్ తెలిసిపోతుంది. ఇప్పుడు చెప్పేది రెండు రూపాయలు కదా, ఒక దాంట్లో మధ్య ఈ వస్తుంది చెప్పాము, రెండు రూపంలో ఆన్ వస్తుందంట. అవి ఎలా ఉంటే చూడండి, రాసుకుని. మొట్టమొదటి కమ్ ధాతుని, కమ్ ధాతుకి ఏమొస్తుంది? కమిత్వ. ఒక రూపం ఏంటి? కమిత్వ. మధ్య ఈ వచ్చిందా? కమ్ రాయండి. కమ్ ధాతుకి రెండు రూపాయలు ఉంటాయని చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటి కమ్ ధాతుకి ఏమొస్తుంది? ఒక రూపము కమిత్వ. ఇక్కడ కమ్ము ప్లస్ త్వా ఈజ్ ఈక్వల్ టు మధ్యలో వచ్చి ఈ వచ్చిందా? అది కమిత్వ. కమిత్వ దీని అర్థం చెప్తాను. కమిత్వ. రెండు రూపం ఏంటి? కాంత్వ. రెండు రూపం ఏంటి? కాంత్వ. వినిపించట్లేదు మహోదయ. లభిస్తుంది అంటే ఇక్కడ మన పైన చెప్పుకునే విధంగా అమ్ము స్థానంలో ఆన్ తీసుకొచ్చి పెట్టాము డైరెక్ట్ గా. అంటే రూపం డైరెక్ట్ తయారు చేసామని చెప్పుకున్నాం. అమ్ము స్థానంలో ఆన్ తెచ్చుకుంటే ఏమవుతుంది? క్రాంత్వ అవుతుంది. సో ఆన్ కనిపిస్తుంది క్రాంత్వ. కమిత్వ ఒకటి, క్రాంత్వ ఒకటి. కమిత్వ ఒకటి, క్రాంత్వ. దీని అర్థం చెప్తాను. నెక్స్ట్ ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ అదే విధంగా ఇది కమ్ముకి కమిత్వ కాంత్వ చెప్పామండి. కమ్ ధాతుకి కమిత్వ కాంత్వ. రెండోది ఏంటి ధాతు? క్రమిత్వ అండి. రెండోది ధాతు క్రమ ధాతు. రెండోది ఏంటి? క్రమ ధాతు. రెండో ధాతు క్రమ ధాతు. రెండవ ధాతు క్రమ ధాతు అండి. క్రమ అంటే వెళ్ళడం వస్తుందండి అర్థం. రాసుకోండి. దీనికి వస్తుంది ఒకసారి ఈ వస్తే క్రమిత్వ కాంత్వ. క్రమ ధాతుకి క్రమిత్వ. క్రమిత్వ ఒక రూపం మధ్య ఈ కనిపిస్తుంది. రెండో రూపం క్రాంత్వ. ఇక్కడ క్రాన్ లో ఆన్ కనిపిస్తుంది. క్రాంత్వ అంటే వెళ్ళడం అండి, నడవటం. వెళ్ళటం, నడవటం ఏదైనా తీసుకోవచ్చు. క్రమిత్వ లేదా కాంత్వ. స్వాది క్రాంత్వ. క్రమిత్వ రెండు రూపము క్రాంత్వ అంటే వెళ్ళటం లేదా నడవటం. నెక్స్ట్ అండి చము ధాతు. చమ్ ధాతు తీసుకోండి. చమ్ ధాతు. చమ్ ధాతు చమ్ ధాతుకి చమిత్వ లేదా చాంత్వ వస్తుంది. చమిత్వ లేదా చాంత్వ. చమిత్వ లేదా చాంత్వ. చమిత్వ లేదా చాంత్వ. చమిత్వ లేదా చాంత్వ. చాంత్వ ఇది కూడా అర్థం చెప్తాను నేను, తర్వాత చెప్తాను. నెక్స్ట్ దమ్ ధాతుకి దమిత్వ లేదా దాంత్వ. దమిత్వ లేదా దాంత్వ. దమనం అంటే దమనం చేసి. దమిత్వ లేదా దాంత్వ దమనం చేసి. ఈ అర్థం చేసుకుంటే దమ్ ధాతుకి దమిత్వ లేదా దాంత్వ అంటే రెండు రూపాయలు వస్తాయి కదా, ఇది చూపిస్తున్నా ఒకటి. దమిత్వ ఒకటి ఈ వస్తుంది, రెండు రూపాయలు ఆన్ వస్తుంది. దాంత్వ అంటే దమనం చేసి, అంటే నాశనం చేసి. దమనం చేసి అంటే నాశనం చేసి. ఓకే, అర్థాలు ఇంకా వేరే కూడా ఉంటాయండి. నెక్స్ట్ భ్రమ్ ధాతు. భ్రమిత్వ లేదా భ్రాంత్వ. భ్రమ్ ధాతుకి భ్రమిత్వ లేదా భ్రాంత్వ అంటే తిరిగి. తిరిగి. భ్రమిత్వ లేదా భ్రాంత్వ. నెక్స్ట్ శ్రమ్ ధాతుని. శ్రమిత్వ లేదా శ్రాంత్వ. శ్రమిత్వ లేదా శ్రాంత్వ అంటే శ్రమించి, అంటే పరిశ్రమించి. అంటే రెండు రూపాయలకి అర్థం ఒకటే విధంగా ఉంటుంది, కానీ రూపంలో తేడా వస్తుందండి. ఒకసారి శ్రమిత్వ అంటాం, ఈగ వస్తున్నాం. ఒకసారి శ్రాంత్వ అంటాం, ఆన్ తీసుకొచ్చాం. శ్రమిత్వ శ్రాంత్వ అంటే
శ్రమించి అని అర్థం. అంటే పరిశ్రమించి, శ్రమించంటే పరిశ్రమం చేయడం, ప్రయత్నం చేయడం. శ్రమిత్వ లేదా శ్రాంత్వ. ఓకే, సో ఇవి రూపాలండి. కొన్ని ధాతుల యొక్క అర్థాలు చెప్పాలి, నేను చెప్తాను తర్వాత. అది దీంట్లో ఇవ్వలేదు, అది వేరే ధాతు పాటను చూసి చెప్తాను నేను మీకు. అస్తు పైన కూడా ఇంతకుముందు 2 రూపాయల పైన చెప్పాలి, షమ్ ధాతుకు చెప్పలేదు, అవి కూడా చెప్తాను తర్వాత. ఇప్పుడు ఇందులో రాసుకోండి. ఒకటి షమ్ ధాతుకి ఏం రాసుకున్నారు? షమ్ ధాతుకు షమిత్వ శాంత్వ. షమిత్వ శాంత్వ ఇక్కడ ఇవ్వలేదు, ఇది రాసుకోండి, అక్కడ ఇవ్వలేదు. షమ్ ధాతు ఇంకోటి రాసిన దాంట్లోనే షమిత్వ శాంత్వ. షమ్ ధాతుకి షమిత్వ శాంత్వ. షమిత్వ శాంత్వ. షమిత్వాకి శాంతపరిచి, శాంతంగా ఉండి అర్థం వస్తుంది. శాంతపడటం అండి, అంటే శాంతించడం, శాంతించి. షమిత్వ శాంతించి, శాంత్వ అని కూడా శాంతించి. షమిత్వ అంటే శాంతించి, లేదా శాంత్వ అంటే శాంతించి. ఇత్యాదయ. ఇత్యాదయ అంటే ఇటువంటి ధాతులు చాలా ఉన్నాయండి. ఇత్యాదయ అంటే కొన్ని ప్రసిద్ధమని చెప్పుకున్నామట. అంటే కొన్ని ధాతులు 2 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు చెప్పిన ధాతులు ఏవైతే ఉన్నాయో అందులో మనం చూసామట. ఇప్పుడు ఇటువంటి ధాతులు ఇంకా కూడా చాలా ఉన్నాయి, అవి మనకు అవసరం. ముఖ్యమైన ధాతులు మనకు వాక్య నిర్మాణంలో ఉపయోగపడేసి మనం చెప్పుకున్నాము. తర్వాత ఈ ప్రయోగాన్ని బట్టి మనకు ఐడెంటిఫై చేయడం కోసం మనకు సరళంగా ఉంటుంది, ఇప్పుడు ఇబ్బంది ఉండదు. అస్తు నెక్స్ట్ అంతిమ పాయింట్ రాసుకోండి, 7వ పాయింట్ కింద. 7వ పాయింట్ రాసుకోండి. 7వ పాయింట్ రాసుకోండి. ఈ క్రింది ధాతులకు రూపాలు ఈ విధంగా ఉంటాయి. 7వ పాయింట్ రాసుకుని, ఈ క్రింది ధాతులకు రూపాలు ఈ విధంగా ఉంటాయి. 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 రాసుకుని ఏ విధంగా ఉంటాయి? 7వ పాయింట్ లో దా ధాతుకండి. దా ధాతుకి దత్వా. దా ప్లస్ త్వా ఈజ్ ఈక్వల్ టు దత్వా అయిపోతుంది. దా ప్లస్ త్వా ఈజ్ ఈక్వల్ టు దత్వా అంటే ఇచ్చి. దా ప్లస్ త్వా ధాతుకి దత్వా అంటే ఇచ్చి. నెక్స్ట్ అండి ధా ధాతు. ధా ఒత్తు ధా అండి. ధా ప్లస్ త్వా ఈజ్ ఈక్వల్ టు హిత్వా. ఇక్కడ ధాస హీ వస్తుందండి. ధా ప్లస్ త్వా ఈజ్ ఈక్వల్ టు హిత్వా అంటే ధారణ చేసి లేదా ధరించి. ధా ప్లస్ త్వా ఈజ్ ఈక్వల్ టు హిత్వా. ధా స్థానంలో హీ వచ్చింది. హిత్వా. హిత్వా అంటే వదిలిపెట్టి కూడా ఒక అర్థం వస్తుందండి. ధారణ చేసి అని కూడా అర్థం వస్తుంది. సందర్భాన్ని తెలుసుకోవాలి. హిత్వా ఇంకా వేరే అర్థాలు కూడా వస్తాయి అన్నమాట సందర్భాన్ని బట్టి. ధా ధాతుకి హిత్వా వదిలిపెట్టి లేదా ధారణ చేసి. నెక్స్ట్ హా ధాతు అండి. హా ధాతు. హా ధాతుకి హిత్వా వస్తుంది. హా ధాతు కూడా హిత్వా వస్తుంది. హా ధాతుకి హిత్వా అంటే కూడా వదిలిపెట్టి. హా అంటే వదిలిపెట్టడం అండి. అంటే ముందుకు చెప్పాను అక్కడ ముఖ్యంగా ధా ధాతుకి ధారణ చేసి వస్తుంది. ఇక్కడ హా ధాతుకి వదిలిపెట్టి. హా ధాతుకి వదిలిపెట్టి అని అర్థం చేసుకోవాలి. హా ధాతుకి వదిలిపెట్టి. హా ధాతుకి వదిలిపెట్టి అంటే హిత్వా అనేది వస్తుంది. నెక్స్ట్ అద్ ధాతు అండి. అద్ ధాతు అంటే హాకి హీ త్వా కలిపితే హిత్వా అయిపోయిందండి, అది చెప్పడం కోసం. హిత్వా అంటే వదిలిపెట్టి. నెక్స్ట్ అద్ ధాతు. అద్ ధాతుకి జగ్ద్వా వస్తుంది. తిని. అద్ ధాతుకి త్వా తీసుకొస్తే జగ్ద్వా. అద్ ప్లస్ త్వా ఈజ్ ఈక్వల్ టు జగ్ద్వా అయిపోయిందండి. అద్ ప్లస్ త్వా ఈజ్ ఈక్వల్ టు జగ్ద్వా అంటే తిని. జగ్ద్వా తిని. నెక్స్ట్ లాస్ట్ ఉదాహరణ దహ ధాతు. దహ ప్లస్ త్వా ఈజ్ ఈక్వల్ టు దగ్ద్వా. దహ ప్లస్ త్వా ఈజ్ ఈక్వల్ టు దగ్ద్వా. దహ ప్లస్ త్వా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? దగ్ద్వా.
దహ ప్లస్ త్వా ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? దగ్ధ్వా. దగ్ధ్వా. దహ ప్లస్ త్వా ఇజ్ ఈక్వల్ టు దగ్ధ్వా. దహించియా మహోదయ? ఏంటండి? దహించి అని దగ్ధ్వా. వస్తుంది. దగ్ధ్వా అంటే కాల్చి. దహతి కాల్చడం. కాల్చి. దగ్ధ్వా అంటే కాల్చి. ఓకే, ఇవి మనకు త్వా ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు ఎటువంటి రూపాల్లో మార్పులు వస్తాయి, ఏ విధంగా ఉంటాయని చెప్పి కొన్ని ముఖ్యమైనటువంటి స్థూలమైనటువంటి మనం కొన్ని ప్రసిద్ధమైనటువంటి ధాతులు చూసాము. ఇప్పుడు వీటిని ఉపయోగించి వాక్య నిర్మాణంలో ఏ రకంగా ఇవి వినియోగించబడ్డాయి, శబ్దకోశము, ఈ నియమాలు, అవి ఇప్పుడు చూద్దాం. రాసుకోండి. అభ్యాసం 37లో ముందుగా సంస్కృత వాక్యాలు చూద్దాం. సంస్కృత వాక్యానికి తెలుగులో ఆన్సర్ చూద్దామండి. మహోదయ, రాసుకోండి. హకారానికి దకారానికి రెండిటికి హిత్వానే వస్తుందా? జీ జీ, ధాకి హిత్వా వస్తుంది, హాకి హిత్వా వస్తుంది. వస్తుందండి. అస్తు, రాసుకోండి. అభ్యాసం 37లో తెలుగు సంస్కృత వాక్యాలు రాసుకోండి. ముందుగా అభ్యాసం 37లో సంస్కృత వాక్యాలు రాసుకోండి. మొట్టమొదటి వాక్యం, దేవః స్నాత్వా. దేవః స్నాత్వా అంటే దేవుడు స్నానం చేసి. దేవ్ అనే వ్యక్తి దేవః స్నాత్వా, దేవతలు స్నానం చేసి. దేవుడు ఒక ఏకవచనం. దేవః, దేవః దేవుడు స్నానం చేసి. దేవ అంటే దేవుడు లేదా దేవ్ అనే వ్యక్తి. దేవః స్నాత్వా, దేవు స్నానం చేసి. లేఖం లిఖిత్వా, లేఖం రాసి. లేఖం లిఖిత్వా, లేఖం రాసి. చదివి. నెక్స్ట్ భోజనం చ భుక్త్వా. భోజనం చ అంటే ఇంకా భోజనం చేసి. రాసి. భోజనం చ భుక్త్వా అంటే ఇంకా భోజనం చేసి. విద్యాలయం గచ్చతి. విద్యాలయం గచ్చతి, విద్యాలయానికి వెళ్తున్నాడు. విద్యాలయానికి వెళ్తున్నాడు. ఇది అండి వాక్యం మనకు. దేవః స్నాత్వా పాఠం పఠిత్వా లేఖం లిఖిత్వా భోజనం చ భుక్త్వా విద్యాలయం గచ్చతి. దేవః దేవని వ్యక్తి స్నానం చేసి, పాఠం చదివి, లేఖం రాసి, ఇంకా భోజనం భుక్త్వా భోజనం చేసి విద్యాలయానికి వెళ్తున్నాడు. విద్యాలయమునకు ఇక్కడ కర్మ అండి, కర్మ ద్వితీయ భక్తి వచ్చింది. విద్యాలయమునికి వెళ్తున్నాడు. అస్తు, రెండో వాక్యం రాసుకోండి. శంకరః ఆసనే స్థిత్వా. 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 ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నా చూడండి, చూసి రాసుకోండి. శంకరః ఆసనే స్థిత్వా అంటే ఆసనం మీద కూర్చొని. స్థిత్వా అంటే కూర్చొని. మిత్రం దృష్ట్వా. మిత్రం దృష్ట్వా మిత్రుణ్ణి చూసి. మిత్రం దృష్ట్వా అంటే మిత్రుణ్ణి చూసి. తం ప్రశ్నం పృష్ట్వా. తం ప్రశ్నం పృష్ట్వా అతన్ని ప్రశ్నను అడిగి. అతన్ని ప్రశ్నను అడిగి. తం ప్రశ్నం పృష్ట్వా అతన్ని ప్రశ్నను అడిగి. తం ప్రశ్నం పృష్ట్వా అంటే అతన్ని ప్రశ్నను అడిగి. అతన్ని ప్రశ్నను అడిగి. అతన్ని ప్రశ్నను అడిగి. నెక్స్ట్ స్వయం చ కించిత్ ఉక్త్వా లిఖతి. స్వయం చ. స్వయం చ అంటే స్వయం చ కించిత్ ఉక్త్వా. కించిత్ ఉక్త్వా లిఖతి. ఇంకా స్వయం కొంచెం ఉక్త్వా చెప్పి
రాస్తున్నాడు. స్వయం చ ఇంకా స్వయం చ ఇంకా స్వయం కించిత్ ఉక్త్వా కొంచెం చెప్పి, కించిత్ ఉక్త్వా అంటే కొంచెం చెప్పి, లిఖతి రాస్తున్నాడు, లిఖతి రాస్తున్నాడు, లిఖతి రాస్తున్నాడు. నెక్స్ట్ మూడో వాక్యం రాసుకుని శిష్య చూసి రాసుకోండి. శిష్య ఆసనే శేతే శేతాం శయీత, ఇక్కడ కొంచెం తప్పుపడింది, శయీత, శేతాం శయీత, అశేత అశేత శయిష్యతే వా, అశేత శయిష్యతే వా, శయిష్యతే వా అంటే రాసుకుంది. శిష్య ఆసనే శేతి, శిష్యుడు ఆసనం మీద నిద్రపోతున్నాడు. శిష్య ఆసనే శేతే అంటే శిష్యుడు ఆసనం మీద నిద్రపోతున్నాడు. శేతాం నిద్రపోవాలి, శేతాం నిద్రపోవాలి. ఇక్కడ శైతి ఉంది, శయీత రాయండి. ఈ అనేది యాలు రావాల్సింది పక్కన వచ్చినమాట. నెక్స్ట్ శయీత, శయీత అంటే నిద్రపోవాలి అంటే ఇది లోట్ విధిలింగం అండి. లింగ లకారంలో శయీత వస్తుంది, శేతం అని లోటు లకారంలో. అందుకే శిష్యుడు ఆసనం మీద నిద్రపోతున్నాడు, నిద్రపోవాలి. శయీతాను నిద్రపోవాలి, నిద్రపోవాలి. నెక్స్ట్ అశేత అంటే నిద్రపోయాడు, అశేత నిద్రపోయాడు, అశేత నిద్రపోయాడు. నెక్స్ట్ శయిష్యతే, శయిష్యతే వా, శయిష్యతే వా ఇంకా నిద్రపోతాడు, నిద్రపోలేదు. అక్కడ అశేత నిద్రపోయాడు, జరిగిపోయింది భూతకాలంలో. ఇక్కడ శయిష్యతే వా అంటే నిద్రపోతాడు, ఇంకా నిద్రపోలేదు, నిద్రపోతాడు, నిద్రపోతాడు. ఇవి మనకు సంస్కృత వాక్యాలండి, సంస్కృత వాక్యాలు. ఇప్పుడు తెలుగు వాక్యాలకు ఆన్సర్స్ రాసుకోండి. తెలుగు వాక్యాలకు ఆన్సర్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. మొట్టమొదటి వాక్యము, శ్యాముడు స్నానము చేసి పుస్తకము చదివి లేఖం వ్రాసి పాఠం చదివి ఇంకా స్మరించి ఇంకా భోజనం చేసి ప్రతిదినం పాఠశాలకు వెళ్తున్నాడు. ఇది వాక్యం. సో ఆన్సర్ ఏమొస్తుంది? శ్యామ ఒక పేరు, శ్యామ ఒక పేరు. శ్యామ స్నానం కృత్వా, శ్యామ స్నానం కృత్వా పుస్తకం చదివి, పుస్తకం పఠిత్వా, పుస్తకం చదివి అంటే పుస్తకం పఠిత్వా లేఖం రాసి అంటే లేఖం లిఖిత్వా, లేఖం రాసి లేఖం లిఖిత్వా లేఖం పాఠని స్మరించిన పాఠం స్మృత్వా, పాఠం స్మృత్వా, పాఠం స్మృత్వా భోజనం చ భుక్త్వా. నెక్స్ట్ భోజనం చేసి ఇంకా భోజనం చేసి అంటే ఇంకా భోజనం చేసి అంటే భోజనం చ స్మృత్వా, భోజనం చ స్మృత్వా భోజనం చ స్మృత్వా. ఏం చెప్పండి? పాఠం స్మృత్వా, పాఠం స్మరించి, పాఠం స్మృత్వా పాఠం స్మరించి పాఠం పఠిత్వా కదండి మహోదయ, పాఠం చదివి
చదివి చెప్పాము ఇక్కడ. చదివి ఇంకా స్మరించి. పాఠం స్మృత్వా. పాఠం చదివి ఇంకా స్మరించి ఇంకా భోజనం చేసి ప్రతిదినం పాఠశాలకు వెళ్తున్నారు. భోజనం చ భుక్త్వా. భోజనం చ పాఠం చదివి ఇంకా స్మరించి ఇంకా భోజనం చేశాను. భోజనం చ భుక్త్వా ప్రతిదినం పాఠశాలకు వెళుతున్నాడు అంటే ప్రతిదినం పాఠశాలాం గచ్చతి. ప్రతిదినం పాఠశాలాం గచ్చతి. ప్రతిదినం పాఠశాలాం గచ్చతి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. శ్యామః స్నాత్వా పుస్తకం పఠిత్వా మహోదయ వినిపించట్లేదు వాయిస్. స్మృత్వాచ అని రాయండి. స్మరించుకు ఆశయం కాబట్టి పాఠం స్మృత్వా సారీ పాఠం పఠిత్వా స్మృత్వాచ. పాఠం పఠిత్వా చదివి, పాఠం పఠిత్వా చదివి, స్మృత్వాచ ఇంకా స్మరించి, స్మృత్వాచ ఇంకా చదివి, స్మృత్వాచ ఇంకా చదివి ప్రతిదినం పాఠశాలాం గచ్చతి. ప్రతిదినం కుత్ర గచ్చతి? పాఠశాలాం గచ్చతి. ప్రతిదినం భోజనం భుక్త్వా. రెండో వాక్యం చూసుకోండి. రాజు యొక్క సేన శత్రువును గెలిచి ఇంకా వాళ్ళను బంధించి రాజు దగ్గరికి తీసుకొని వస్తుంది. రాజు యొక్క సేన శత్రువులను గెలిచి ఇంకా వాళ్ళను బంధించి రాజు దగ్గరికి తీసుకొస్తున్నది. రాసుకోండి. రాజ్ఞః సేన. రాజ్ఞః. రాజ్ఞః షష్ఠీ విభక్తి ఏకవచనం అండి. రాజ్ఞః అనేది షష్ఠీ విభక్తి ఏకవచనం. ఏదో నిరుపస్య సింపుల్ పెట్టుకోవచ్చు. నిరుపస్య రాజ్ఞః. రాజ్ఞః సేన శత్రూన్ జిత్వా. శత్రూన్ జీత్వా అంటే శత్రువుని గెలిచి. శత్రూన్ జీత్వా. రాజ్ఞః సేన శత్రూన్ జీత్వా. శత్రూన్ జీత్వా తాన్ బద్ధ్వా ఇంకా దాన్ని బంధించి. తాన్ బద్ధ్వా. తాన్ బద్ధ్వా బంధించి నృపస్య సమీపం ఆనయతి. నృపస్య సమీపం ఆనయతి అంటే రాజు దగ్గర తీసుకొస్తుంది. నృపస్య సమీపం ఆనయతి. నృపస్య సమీపం ఆనయతి అంటే రాజు దగ్గర తీసుకొని వస్తున్నది. అస్తు. నెక్స్ట్ రెండో వాక్యం. మూడో వాక్యం. కోడలు పని చేసి భోజనం వండి ఇంకా అత్తకు తినిపించి తర్వాత స్వయం తింటుంది. రాసుకోండి. వధూ కార్యం కృత్వా. వధూ. వధూః. వధూః విషయం పెట్టుకోండి. వధూః కార్యం కృత్వా పని చేసి. వధూః కార్యం కృత్వా అంటే పని చేసి. వధు అంటే కోడలు పని చేసి. పని చేసి. నెక్స్ట్ భోజనం పకాకల్. భోజనం పక్త్వా భోజనం వండి. భోజనం పక్త్వా భోజనం వండి. భోజనం పక్త్వా అంటే భోజనం వండి. భోజనం పక్త్వా అంటే భోజనం వండి. భోజనం వండి. శ్వశ్రూః చ. శ్వశ్రూః చ శ్వశ్రూః చ. శ్వశ్రూః చ ఖాదయిత్వా. శ్వశ్రూః చ చతుర్థి విభక్తి రావక్కర్లేదా ఏంటిది? ఆచార్య? ఇక్కడ చతుర్థి విభక్తి రావక్కర్లేదా? ఎందుకని చతుర్థి విభక్తి? ఎందుకు చతుర్థి విభక్తి? అంటే కు అత్త కు అని వచ్చింది కదా. కు వస్తే అత్తకు అత్తెందుకు వస్తుంది?
రాదండి అక్కడ నియమం లేదు మనకు. ఏ నియమం ప్రకారంగా వస్తుంది నియమం దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఓకేనా, నియమం లేదండి ఇక్కడ మనకు. ఓకే, సో వధూః కార్యం కృత్వా భోజనం పక్త్వా శ్వశ్రూః చ, ఇంకా శ్వశ్రూః చ ఖాదయిత్వా, తినిపించి, ఖాదయిత్వా, ఖాదయిత్వా లేదా భక్షయిత్వా, తినిపించి లేదా భక్షింపజేసి, ఖాదయిత్వా పశ్చాత్ స్వయం ఖాదతి, పశ్చాత్ స్వయం ఖాదతి, పశ్చాత్ స్వయం ఖాదతి. నెక్స్ట్ అండి, గురువు సత్యం చెప్పి ధర్మం చేసి యజ్ఞం చేసి పాలను త్రాగి ఇంకా ఛాత్రులను చదివించి జీవనం గడుపుతున్నాడు. గురువు సత్యం ఉక్త్వా, గురువు సత్యం ఉక్త్వా ధర్మం కృత్వా, సత్యం ఉక్త్వా ధర్మం కృత్వా యజ్ఞ కలికి ఇష్ట్వా, డైట్ రాని, ఇష్ట్వా అంటే యజ్ఞం చేసి, యజ్ఞ కలికి ఇష్ట్వా యజ్ఞం చేసి, ఇష్ట్వా దుగ్ధం పీత్వా, పాలను త్రాగి, దుగ్ధం పీత్వా పాలను తాగి, దుగ్ధం పీత్వా పాలను త్రాగి, దుగ్ధం పీత్వా పాలను త్రాగి, దుగ్ధం పీత్వా పాలను త్రాగి, దుగ్ధం పీత్వా పాలను త్రాగి, ఛాత్రాంచ, ఇంకా ఛాత్రాంచ పాఠయిత్వా, చదివించి, ఛాత్రాంచ పాఠయిత్వా, ఛాత్రాంచ పాఠయిత్వా జీవనం యాపయతి, ఛాత్రాంచ ఛాత్రుని చదివించి, ఛాత్రాంచ పాఠయిత్వా, ఛాత్రాంచ పాఠయిత్వా జీవనం యాపయతి, జీవనం యాపయతి, ఛాత్రాంచ పాఠయిత్వా జీవనం యాపయతి, ఛాత్రాంచ పాఠయిత్వా కిం కరోతి, జీవనం యాపయతి, జీవనం యాపయతి, జీవనం యాపయతి అంటే జీవనం గడుపుతున్నాడు, యాపయతి జీవనం గడుపుతున్నాడు. అస్తు. నెక్స్ట్, అత్త దానం చేసి మంత్రం జపించి పాట పాడి అధర్మాన్ని వదిలిపెట్టి ఇంకా సత్యం తెలుసుకొని సుఖపూర్వకంగా ఉంటుంది. సత్యం తెలుసుకొని ఎలా ఉంటుందంట, సుఖపూర్వకంగా ఉంటుంది. రాసుకోండి. శ్వశ్రూః, 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 శ్వశ్రూః దానం దత్వా, శ్వశ్రూః దానం దత్వా, శ్వశ్రూః దానం దత్వా మంత్రం జపిత్వా, మంత్రం దానం దత్వా మంత్రం జపిత్వా, మంత్రం జపిత్వా దానం దత్వా మంత్రం జపిత్వా, దానం దత్వా మంత్రం జపిత్వా గానం గీత్వా, గానం అంటే పాట, గానం గీత్వా, గానం గీత్వా, గానం గీత్వా అధర్మం చ త్యక్త్వా, అధర్మం చ త్యక్త్వా, అధర్మం చ త్యక్త్వా అంటే అధర్మాన్ని వదిలిపెట్టి, త్యక్త్వా వదిలిపెట్టి, అధర్మం చ త్యక్త్వా. గురుగారు ఇక్కడ హిత్వా రాయొచ్చండి, హిత్వా త్యక్త్వా, హిత్వా రాయొచ్చు గురుగారు, రాయొచ్చు. అధర్మం హిత్వా లేదా త్యక్త్వా. నెక్స్ట్, సత్యం జ్ఞాత్వా, సత్యం జ్ఞాత్వా సత్యం తెలుసుకొని సుఖేన వసతి, సత్యం జ్ఞాత్వా
సుఖేన వసతి. సత్యం జ్ఞాత్వా జ్ఞాత్వా సుఖేన లేదా సుఖపూర్వకైన వసతి. సుఖేన లేదా సుఖపూర్వకేన వసతి, సుఖపూర్వకంగా నివసిస్తున్నాడు. అస్తు. నెక్స్ట్, బాలకుడు మహోదయ ఏడ్చి- ముందు వాక్యం మిస్ అయిపోయిందండి మహోదయ పూర్తిగా. ముందు సత్యం వాక్యం జ్ఞాత్వా చెప్పే సత్యం జ్ఞాత్వా సుఖపూర్వకేన వసతి. సుఖేన వసతి అని చెప్పొచ్చండి. సుఖేన వసతి. సుఖేన వసతి. నెక్స్ట్ బాలకుడు ఏడ్చి భూమిని త్రవ్వి ఇంకా కర్రను తీసుకొని పరిగెడుతున్నాడు. రాసుకోండి. బాలకః రుదిత్వా భూమిం ఖాత్వా లేదా ఖనిత్వా, రెండు రూపాయలు వస్తాయి. భూమిం ఖాత్వా లేదా ఖనిత్వా. భూమిం ఖాత్వా లేదా ఖనిత్వా. భూమిం ఖాత్వా లేదా ఖనిత్వా. భూమిం ఖాత్వా లేదా ఖనిత్వా. ఖాత్వా ఖనిత్వా. దండం గృహీత్వా దండం చ గృహీత్వా, ఇంకా దండ తీసుకొని దండం చ గృహీత్వా. దండం చ గృహీత్వా ధావతి. దండం చ గృహీత్వా ధావతి. మళ్ళీ చెప్తున్నా. బాలకః రుదిత్వా భూమిం ఖనిత్వా లేదా ఖాత్వా దండం చ గృహీత్వా ధావతి, పరిగెడుతున్నారు. ధావతి కాష్టం పరిగెడుతున్నాడు. భారాన్ని ఎత్తి మీద పెట్టుకొని తీసుకెళ్తున్నది. మహోదయం ముందర వినిపించలేదు. దాసి నది ఒడ్డుకు చేరి భారాన్ని నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్తున్నది. రాసుకోండి. దాసి నదిం తీర్త్వా దాసి నదిం తీర్త్వా భారం చ గృహీత్వా శిరసి గృహీత్వా, శిరస్సు మీద అంటే తల మీద. భారం చ శిరసి గృహీత్వా తల మీద పెట్టుకొని భారం చ శిరసి గృహీత్వా నయతి. 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 మహాశయ స్థాపయత్వ కరెక్ట్.
ఏంటండి? శిరసి స్థాపయిత్వా. అడుగు రాసుకోండి. తీసుకొని స్థాపయిత్వ పెట్టుకొని, శిరసి స్థాపయిత్వ, స్థాపయిత స్థిత్వ కాదు, స్థాపయ పెట్టుకొని, స్థాపయిత్వ నయతి, నయతి, నయతి. నెక్స్ట్ అండి, గచ్చతి అనే చెప్పొచ్చు కదండి మహోదయ, అక్కడ నైతి అవసరం ఏముంది? నెత్తి మీద పెట్టుకొని వెళ్తున్నది, తీసుకెళ్తుంది కదా. శిరసి స్థాపయిత్వ, పాదం శిరసి స్థాపయిత్వ నైతి. ఓకే, ధన్యవాదాలు. తీసుకెళ్తున్నది. ధరించి అది వేరే అర్థంలో వస్తుంది. ఇక్కడ మర్చిపోండి. ఓకేనా? స్థాపయిత్వ పెట్టుకొని లేదా గ్రహించి తీసుకొని అలాగే తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. గ్రహిత్వ స్థాపయిత్వ, ద్విత్వ అవసరం వేరే సందర్భాన్ని ఉపయోగిద్దాం. ఫస్ట్ ఇవి మనకు కొన్ని వాక్యాలు చెప్పండి, ఇంకా దాంట్లో ఉన్నాయి, రాసుకోండి. ఇంకొక వాక్యం రాసుకోండి. దేవదత్తుడు వనంలో ఒక పులిని, 2 ఎలుగుబంట్లను, 3 పందులను, 4 తోడేళ్లను, 5 నక్కలను, ఇంకా 6 మృగాలను చూడాలి. చూస్తున్నాడు, చూశాడు, చూస్తాడు. దేవదత్త రాసుకోండి. దేవదత్త అంటే దేవదత్తుడు వనే, వనములో, ఏకః వ్యాఘ్రః ఒక పులిని, సారీ ఏకం వ్యాఘ్రం, ఏకం వ్యాఘ్రం కర్మ అవుతుంది కాబట్టి ఏకం వ్యాఘ్రం, ఏకం వ్యాఘ్రం, ద్వౌ రిక్షౌ అంటే 2 ఎలుగుబంటను, ద్వౌ రిక్షౌ, రిక్ష అంటే ఎలుగుబంటని, ద్వౌ రిక్షౌ 2 ఎలుగుబంటను, ద్వితీయ భక్తి ద్వివచనం అండి. ద్వౌ రిక్షౌ 2 ఎలుగుబంట్లను, త్రయః శుకరాః త్రీన్ శుకరాన్, 3 పందులను, త్రీన్ శుకరాన్ 3 పందులను, 4 వృకాన్, 4 వృకాన్ 4 తోడేళ్లను, 4 తోడేళ్లను, పంచశ్రీగాలాన్ 4 నక్కలను, పంచశ్రీగాలాన్ 4 నక్కలను, 4 నక్కలను, షడ్ మృగాంశ్చ అంటే షడ్ మృగాలను అంటే జింకలు. మృగ అంటే ఇక్కడ జింక తీసుకోవచ్చు, లేదా సామాన్య అర్థంలో మొత్తం మృగా అనుగు తీసుకోవచ్చు. ఇక్కడ జింక తీసుకున్నాను. షడ్ మృగాంశ్చ పశ్యతు చూడాలి, చూడాలి. మళ్ళీ కామ చూస్తున్నాడు, పశ్యతు చూడాలి. తర్వాత చూస్తున్నాడు అంటే పశ్యతి, చూస్తున్నాడు. చూశాడు, అపశ్యత్. నెక్స్ట్ చూస్తాడు, చూస్తాడు. ద్రక్ష్యతి, చూస్తాడు, ద్రక్ష్యతి. మళ్ళీ చెప్తున్నాను. దేవదత్తః వనే ఏకం వ్యాఘ్రం, 2 రిక్షౌ, 3 శుకరాన్, 3 శుకరాన్, 3 శుకరాన్, 3
त्रींशुकदान् नेक्स्ट 4 తోడేళ్లను చత్వారి వృకాన్ గురుగారు వృకాన్ పంచ చతురః వృకాన్ చతురః వృకాన్ పుల్లింగం ఏమొస్తుందండి? చత్వారి చెప్పాను, చతురః చెప్పాను. చత్వారి చతురహ కరెక్ట్ అండి, వస్తుందేమో. చత్వారి చెప్పారండి. ద్వారహ చత్వారి అని చెప్పారు. పుల్లింగం అయితే నపుంసకలింగం, చత్వారహ అంటే పుల్లింగం. పుల్లింగంలో ద్వితీయ విభక్తి చతురః ఏంటండి? పుంలింగంలో ద్వితీయ విభక్తి చతురః మహాశయ. ద్వితీయలో వస్తుంది బహువచనం కదా ఇది. ద్వితీయ చతుర్ ఎప్పుడు బహువచనం, నిత్య బహువచనం. చత్వారి నిత్య బహువచనం కదా. చత్వార చతురహ ఉందండి, బుక్ లో కూడా చతురహ అనే ఉందండి పుల్లింగంలో. ఓ అదే బ్రేక్ అవుతున్నారండి మహోదయ, వాయిస్ బ్రేక్ అవుతా ఉందండి మహోదయ. ఉదయ వాయిస్ వినిపించడం లేదు. వాయిస్ బ్రేక్ అయిపోయిందండి మహోదయ. అసలు వినపడడం లేదండి. గురుగారు లేకపోతే రేపు చెప్పుకుందామండి, ఈవేళ నెట్ అంతంత మాత్రంగా ఉంది ఏమిటో. ఉంటుంది కానీ త్వాస్థానం లెప్పు వస్తుంది. లెప్పును ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది అనేది మనం రేపు చూద్దాము. ఇంకా మహోదయ ఏం వినిపించలేదండి, పూర్తి వాక్యమే పోయిందండి. అది ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుందండి. ఓకే అండి, ఓకే అండి. వాక్యం మొత్తం వినిపించలేదండి. ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి, వాటిని రేపు చెప్పుకుందామండి. ఇంకా రేపు 38వ అభ్యాసంలో మనం మొదలు పెట్టుకుంటాము. 38వ అభ్యాసంలో మనకు త్వాస్థానం లెప్ వస్తుంది. త్వాస్థానం లెప్ వస్తుంది. త్వాస్థానం లెప్పు ఏ సందర్భంలో వస్తుంది, ఎక్కడ వస్తుంది, దాని యొక్క అర్థం ఎలా ఉంటుంది అనేది మనం 38వ అభ్యాసం చెప్పుకుందామండి. అస్తు ఈ పాఠం ఇక్కడ ముగిద్దాము. వాక్యం వినిపించలేదండి. ఓకే, చెప్పుకున్న తర్వాత చెప్పుకుందామండి. అలాగే చెప్పుకుందాం. ధన్యవాదాలు మహోదయ. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః. శాంతి ధన్యవాదాలు మహోదయ. నమస్కారం మహోదయ. నమస్కారం. నమస్తే మహోదయ. నమస్కారం మహోదయ. నమో నమో మహోదయ, ధన్యవాదాలు. ఓం నమస్తే మహోదయ. నమస్కారః మహోదయ.